కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 32వ వచనంలో మీరు చింతలేని వారు ఉండవాలని కోరుచున్నాను అంటున్నాడు ప్రభు. ప్రతివానికి ఏ స్థితి నియమించాడో, దేవుడు ప్రతివానికి ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే నడుచుకోవాలి, ఆ స్థితిలోనే సమాధానం కలిగి ఉండాలా. దేవుని నువ్వు చింతపడ్డావంటే దేవుని అందు విశ్వాసం లేదని అర్థం. ఏ స్థితిలో నియమించాడో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చింతించలేదు. దావీదు కుమారుడు అబ్షాలోము యుద్ధానికి వచ్చినప్పుడు కొండకు పారిపోతూ ఉంటుంటే షిమ్మి దూషిస్తూ ఉంటే ఏమంటాడంటే, ప్రభు నా శ్రమను లెక్కపెట్టి వాడు శాపానికి బదులుగా మేలు చేస్తాడని దేవుని మందిరంలోనికి వెళ్ళి అహితోఫెలు ఆలోచన చెడగొట్టాయా, నా కుమారుని రక్షించని ప్రార్థన చేస్తాడు. దావీదు రాజుగా వస్తే ప్రభు నేను ఎంతటి వారినని తనను తను తగ్గించుకున్నాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నావో దేవుని మీద ఆధారపడు, దేవునితో నడువు, దేవునికి ప్రార్థించు. దేవుని వైపు చూసినట్లయితే మేలు కలుగుతుంది, చింత ఉండదు.